కద్రవ మాటలు విన్న ఆమె బిడ్డలు, అమ్మా, ఎందుకని పిన్నమ్మ నీకు దాసిగా ఉండాలి? ఆమె మీద నీకున్న అసహ్యం వల్ల ఇలా అంటున్నావు. ఇది చాలా తప్పమ్మా అని కద్రవ బిడ్డలు అనగానే, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె బిడ్డలు అలా అనేసరికి కద్రువకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో కద్రువ, నేను చెప్పిన మాట వినందున అగ్నిహోత్రంలో పడి వీరంతా చనిపోవుగాక అని శపిస్తుంది. ఆమె మాటలు విన్న ఆమె బిడ్డలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన తల్లి చెప్పినట్టు చేయడానికి నిర్ణయించుకుంటారు. గుర్రం తోకకి ఆ పాములు చుట్టుకుంటాయి. కద్రువ వినతను తీసుకుని మరుసటి రోజు ఆ గుర్రం దగ్గరికి వెళ్తుంది. పాములు తోకకి చుట్టుకోవడంతో గుర్రం తోక నల్లగా కనిపిస్తుంది. దీంతో కద్రువ, నువ్వు ఈ పందెంలో ఓడిపోయావు అని అనడంతో వినత కద్రువకి దాసిగా అయిపోతుంది.